గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు దిక్సూచి. మీరు ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా? అలాగే ఇంజనీరింగ్ లో ఏ కోర్సులు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ కోర్స్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుందని మీరు డిసైడ్ చేసుకోవాలనుకుంటున్నారా? అంటే ఈ వివరాలు అందించడానికి అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అకాడమిక్ కోఆర్డినేటర్ శ్రీనివాసరావు గారు, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చలం గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సో గుడ్ ఈవినింగ్ బోత్ ఆఫ్ యూ. గుడ్ ఈవినింగ్. శ్రీనివాస్ గారు, అసలు ఇప్పుడు ఎంసెట్ చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఎంసెట్ లో జాయిన్ అవడానికి. సో అసలు ఎంసెట్ జాయిన్ అవడానికి వాళ్ళు అసలు ఏ కోర్సుని ప్రిఫర్ చేసుకుంటే వాళ్ళకి బెటర్ అంటారు? సాధారణంగా అంటే ఎంసెట్ అయిన తర్వాత వాళ్ళు ఏ కోర్సు చేసుకుంటాం అంటే మనకి నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అని సర్క్యూట్ బ్రాంచెస్ అని ఉన్నాయి. అంటే మనం ఏదైతే నాన్ సర్క్యూట్ బ్రాంచెస్ అవి కోర్ ఇంజనీరింగ్ కోర్సెస్ అంటాం. మెకానికల్ కావచ్చు, కెమికల్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు. ఈ కోర్సెస్ లోనే దాదాపు నంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేటివి బ్రాంచెస్ అనేవి ఉన్నాయి. ఇందులోన మేము ఇప్పుడు ఏ కోర్స్ చేసినా కూడా వాళ్ళకి భవిష్యత్తు అనేది బాగానే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం ఆలోచన చేస్తారంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎక్కువ మంది పేరెంట్స్ వస్తున్నప్పుడు మన దగ్గర ఏమవుతారంటే ఈసీలో చేస్తే ఎక్కువ భవిష్యత్తు ఉంటుంది కదా, సిఎస్సీలో చేస్తే భవిష్యత్తు ఎక్కువ ఉంటుంది కదా అన్నట్టు అడుగుతుంటారు. కానీ ఈ రోజు ఉన్నటువంటి అన్ని ఇంజనీరింగ్ కోర్సెస్ లోన అన్ని బ్రాంచెస్ లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఉంటే కూడా మంచిగా వచ్చేదానికి అవకాశాలు లాంటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇప్పుడు లోకల్ గా గ్లోబల్ గా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానివ్వండి, లోకల్ గా ఉన్నటువంటి పరిస్థితులు కాబట్టి ఉదాహరణకి సింపుల్ థింగ్ ఈ సివిల్ ఇంజనీర్స్ కి ఈ రోజు మన సివిల్ ఇంజనీర్స్ ఉన్నటువంటి ఉన్నంత డిమాండ్ సమ్టైమ్స్ వీఆర్ నాట్ గెటింగ్ డిమాండ్ ఫర్ ద అదర్ బ్రాంచెస్. సో బేస్డ్ ఆన్ ది ప్రిఫరెన్స్ ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనే దానికంటే కూడా ఆ విద్యార్థికి ఏ కోర్స్ చేస్తే వాళ్ళు బాగా రాణించగలరు, వాళ్ళకి దేంట్లో ప్యాషన్ ఉంది, వాళ్ళకి ఒక 4 years తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దానిపైన ఒక బ్రీఫింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్. ఈ సింపుల్ ఎగ్జాంపుల్ లైక్ సిఎస్సి తీసుకోవాలనుకోండి. సిఎస్సిలో వాళ్ళు అనలిటికల్ థింకింగ్, లాజికల్ రీజనింగ్ ఉండాలి. వాళ్ళకి దాంట్లో ఇఫ్ దే ఆర్ గుడ్ ఎట్ ఇట్ దెన్ దే కెన్ డూ వెల్ ఇన్ సిఎస్సి అన్నట్టు. దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అనుకోండి, మెకానికల్ ఇంజనీరింగ్ విల్ బీ బెటర్ ఫర్ దెమ్. ప్రొడక్షన్ టెక్నాలజీ కానివ్వండి, తర్వాత కొంతమందికి ఏంటంటే ఎలక్ట్రానిక్స్, ఈ సిమ్ డిజైనింగ్ కానివ్వండి, దీనిపైన ఉన్నప్పుడు దే విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఈసీ అన్నట్టు. కాబట్టి ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్స్ ఎబిలిటీ అండ్ హిస్ స్ట్రెంగ్త్ అండ్ అట్ ది సేమ్ టైమ్ విచ్ కోర్స్ విల్ బి మోర్ బెటర్ ఫర్ దట్ పర్టికులర్ స్టూడెంట్. అట్లా కానీ జనరలైజ్ చేయలేము మనం. మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఆఫర్ చేస్తున్నప్పుడు మీరు బెటర్మెంట్ చెప్తారా? ఇట్లా డెఫినెట్ నేను చెప్తాను ఏ కోర్స్ కి ఏ భవిష్యత్తు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది వీళ్ళు తెల్దాం. అడగడమే కాకుండా ఏంటంటే ఒక్కొక్కసారి మనకి పేరెంట్స్ వస్తుంటారు, స్టూడెంట్స్ రారు. మనం ఏం చెప్తాంటే స్టూడెంట్స్ తీసుకున్నామని చెప్పేసి స్టూడెంట్స్ కి వీల్ కౌన్సిల్ ఫర్ స్టూడెంట్స్. దెన్ వీల్ ట్రై టు టెల్లింగ్ దట్ విచ్ బ్రాంచ్ సూట్స్ హిమ్ ఆల్సో. బికాజ్ దేర్ ఆర్ మెనీ సైకోమెట్రిక్ అనాలిసిస్ ఆర్ దేర్. సో బేస్డ్ అపాన్ దట్ వీల్ బి డూయింగ్ ఇట్ అన్నట్టు. ఓకే, రైట్. చలం గారు, మీరు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ చూస్తున్నారు కాబట్టి ఓవరాల్ గా సో ఫ్యాకల్టీ రీచ్ మీ అనురాగ్ సంబంధించి ఏ విధంగా ఉంటుంది అసలు ఫ్యాకల్టీస్ కి సంబంధించి? అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాకల్టీ, ఇప్పుడు ఎస్పెషల్లీ అనురాగ్ గ్రూప్ చూసుకుంటే సో ఇట్స్ ఆల్మోస్ట్ 13 years old కాలేజ్ అండి, 99 established కాలేజ్ అనమాట ఇది. మాకు వీఆర్ ఎంబీఏ క్రియేటెడ్, దట్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ కోర్సెస్ ఆర్ ఎంబీఏ క్రియేటెడ్. దాని మీద పర్మనెంట్ అఫిలియేషన్ త్రూ జేఎన్టీ వచ్చిందనమాట. సో జేఎన్టీ ఏఐసిటీ నార్మ్స్ ప్రకారం రిక్వైర్డ్ ఫ్యాకల్టీ ఏదో ఫుల్ ఫ్లెజ్డ్ గా ఓకే మేబీ 2 గంటలు ఎక్కువనే మాకు ఫ్యాకల్టీ ఆర్ ప్రొవైడెడ్ అనమాట. దాని మీద సే దే ఆర్ వెల్ ట్రైన్డ్. ఇన్ఫాక్ట్ మీరు కోర్ గ్రూప్ చూసినట్టయితే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా మినిమం ఒక 3 professors who can actually regularly motivate and monitor the progress of the faculty అంటూ ఉంటారనమాట. వాళ్ళు ప్రొఫెసర్లు కూడా ఇట్స్ నాట్ దట్ ఒక కన్సల్టింగ్ గా కాకుండా వాళ్ళు కూడా దే దెమ్సెల్వ్స్ కమ్ టు ద క్లాసెస్, దే టేక్ క్లాసెస్. ఓకే, సో దట్ స్టూడెంట్స్ అంటే ఎవరైతే ఫస్ట్ ఇయర్స్ లో ఉన్నారో దే గెట్ ద మాక్సిమం బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకే, ఇప్పుడు యూజువల్లీ ఏమవుతుందంటే అండి చాలా కాలేజ్ లో మనం చూసినట్టయితే ఫస్ట్ ఇయర్స్ ఇంజనీరింగ్ అనగానే ఎవరో ఫ్రెషర్ ఫ్యాకల్టీగా చేస్తే ఇప్పుడు ఎంటెక్ చేసిన వాళ్ళు, లేకపోతే ఒక 2 years అయిపోయి బీటెక్ చేసిన వాళ్ళు ఫ్యాకల్టీని పెడుతుంటారు అనమాట. మా దగ్గర ఎలా కాకుండా వీ కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ఫస్ట్ ఇయర్స్. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్ గా ఇంటర్మీడియట్ వస్తారు, వాళ్ళకి ఫౌండేషన్ అనేది చాలా బాగుండాలి. ఇన్ఫాక్ట్ ఇంటర్మీడియట్ లో ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ యూ హ్యావ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ యూ హ్యావ్ అట్ బీటెక్ అనమాట. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో డ్రిల్లింగ్ లాగా ఉంటుంది, మనకు తెలిసిందే ఇప్పుడు ఎలా ఉంటుందో. సో ఇంజనీరింగ్ అనగానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది అనమాట. మీకు ఇంజనీరింగ్ అనగానే ఒక స్కిల్ అంటే ఇన్ఫాక్ట్ ఎనీ ఇంజనీర్ షుడ్ బి గ్రేడెడ్ డిపెండింగ్ అపాన్ ద కైండ్ ఆఫ్ స్కిల్ వాట్ హీ అక్వైర్స్ త్రూ దట్ 4 years అనమాట. సో ఆ స్కిల్ ఇంపార్ట్ చేయాలంటే మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఉండాలండి. సో మా కాన్సన్ట్రేషన్ చాలా వాటికి ఫస్ట్ ఇయర్ నుంచి అంటే ద డే 1 when they enter into the college అక్కడి నుంచి కూడా మొదలవుతుంది. ఓకే, ఇట్ కంటిన్యూస్ త్రూ అవుట్ 4 years. సో అంటే ఇది కోర్ సైడ్ కాకుండా మేము ఈవెన్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ కండిషన్స్ మీరు ఒకవేళ అనుకుంటే చాలా వాటికి కూడా ఐటీ ఇండస్ట్రీ వైపు పిల్లలు చూస్తున్నారు.
ఉదాహరణకి లైక్ కౌన్సిలింగ్ అంటే మేము చేసిన వెన్ ఎవర్ పేరెంట్ కమ్స్ టు అస్ ఫస్ట్ క్వశ్చన్ ఏమవుతారంటే ఏ కోర్స్ బాగుంటుందని అడగకుండా సార్ మీ దగ్గర ప్లేస్మెంట్స్ ఉన్నాయా, మాకు జాబ్స్ వస్తాయా, అంటే వాళ్ళు రావటమే ఉద్యోగం కావాలి అని వస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసేది ఎలా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో చూసుకుంటే ద నెంబర్ ఆఫ్ జాబ్స్ చూసుకుంటే ఐటీ ఇండస్ట్రీ అనేది కొద్దిగా ఎక్కువ నెంబర్ ఆఫ్ జాబ్స్, ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ఐటీ అండ్ ఐటీఎస్ ఈ ఇండస్ట్రీ కొద్దిగా జాబ్స్ ఇస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ విధంగా కూడా ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఇయర్ అయితే మీకు కామన్ ఉంటుందండి. సెకండ్ ఇయర్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక పర్సనల్ డెవలప్మెంట్ అంటే వాట్ యూ కాల్ ఇట్ యాజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని, రెజ్యూమ్ ప్రిపరేషన్ స్కిల్స్ అని, తర్వాత బేసిక్ ఇంగ్లీష్. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు వచ్చే పిల్లలు అంటే ఉదాహరణకి ఇంటర్మీడియట్ నుంచి వచ్చే వాళ్ళు ఇన్ఫాక్ట్ ఈ ఇంగ్లీష్ అనే లాంగ్వేజ్ మీద ఎక్కువ గ్రిప్ లేని వాళ్ళు ఉంటారు. సో సెకండ్ ఇయర్ నుంచి కూడా టిల్ దేర్ 4-2 కూడా ఈ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ దాని మీద కూడా చాలా వరకు దృష్టి పెట్టి విల్ సీ దట్ దే ఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపేర్డ్. ఇప్పుడు 4th ఇయర్ తర్వాత వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు వెళ్ళాలంటే జాబ్ వైపు వెళ్ళొచ్చు. యాజ్ ఎ టీచర్ మమ్మల్ని యాజ్ ఎ టీచర్ ఆర్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ అయితే వీ ఆల్వేస్ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్. ఓకే, ఇప్పుడు మా దగ్గర కూడా ఎంటెక్స్ ఉన్నాయి. ఓకే, మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన దగ్గర అనురాగ్ గ్రూప్ లో. వాట్ వీ ఎక్స్పెక్ట్ దమ్ ఇస్ మా దగ్గర చదవండి ఎంటెక్, ఓకే, సచ్ దట్ యూ కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇన్ 6 years, దెన్ ఇండస్ట్రీ వైపు వెళ్ళండి అంటాం అనమాట. రైట్. అంటే ఈ పేరెంట్స్ తో ఇంటరాక్షన్ ఏమైనా ఉంటుంది అంటే స్టూడెంట్స్ కి చెప్తున్నప్పుడు అంటే ప్రొఫెసర్స్ ఆల్రెడీ వాళ్ళు క్లాసెస్ తీసుకుంటారు, అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ లో బేసిక్ అనేది ఆ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ అంటారు కాబట్టి సో పేరెంట్స్ ఇంటరాక్షన్ ఏమైనా ఉంటుంది మీరు వాళ్ళతో అంటే ప్రొఫెసర్ ని పేరెంట్స్ ని అటాచ్ చేసేసి స్టూడెంట్స్ ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు దీనికి సంబంధించి ఏమైనా పర్సనల్ కేర్ తీసుకుంటారు? అంటే తప్పకుండా అండి. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుందంటే అదర్ దాన్ ద రెగ్యులర్ టీచింగ్ వాట్ యూ హ్యావ్ ఇన్ ఏ క్లాస్ మాకు కొన్ని కౌన్సిలింగ్ సెషన్స్ ఉంటాయి అనమాట. మా దగ్గర ప్రతి క్లాస్ లో ఒక 15 మందికి మెంటర్స్ అనే అవైలబుల్ ఉంటారు. ఈ మెంటర్స్ ఏం చేస్తారంటే రెగ్యులర్ గా ఆ 15 మంది పెర్ఫార్మెన్స్ మానిటర్ చేస్తుంటారు. ఎలా అంటే డే 1 వాళ్ళు లైక్ హౌ ఈజ్ ఈ కమింగ్ టు ద క్లాసెస్, రెగ్యులర్ గా ఉన్నాడా, ఇర్రెగ్యులర్ గా ఉన్నాడా, తర్వాత అతని పెర్ఫార్మెన్స్ అంటే ఆ 15 మందిలో ఇఫ్ ఈ స్టార్ట్ రేటింగ్ హిమ్సెల్ఫ్, ఓకే, ఎక్కడ నిలుస్తున్నాడు అంటే ఈజీ ఆన్ ద టాప్ 1-2 ఏ పొజిషన్ లో ఉన్నాడు. దాన్ని బట్టి ఇఫ్ ఈ సపోజ్ అతను ఆ పర్టికులర్ స్టూడెంట్ ఒకవేళ ఇఫ్ ఈజ్ లాగింగ్ బిహైండ్ ఇన్ ఎనీథింగ్, అదర్ యూ టాక్ అబౌట్ రెగ్యులర్ గా రావట్లేదు, లేకపోతే మార్క్స్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు, దెన్ ఇమీడియట్లీ ఆ పర్టికులర్ మెంటర్ ట్రైస్ టు కాల్ ద పేరెంట్. సో పేరెంట్ ఒకసారి కాలేజ్ పిలిపించిన తర్వాత ఆ పర్టికులర్ సబ్జెక్ట్ డీల్ చేసే ప్రొఫెసర్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతారండి. గుడ్. రైట్. మీరు ఇందాక చెప్తున్నారు కోర్సెస్ తీసుకుంటే కనుక ఏది బెటర్మెంట్ ఉంటుంది అంటే చాలా మంది వచ్చిన వెంటనే ఇందాక అన్నట్టుగానే చరణ్ గారు అన్నట్టుగానే అసలు ఎందులో ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అనేది మిమ్మల్ని ఎవరైనా అడిగేవారు చాలా మంది ఏ కోర్స్ ప్రిఫర్ చేసుకుంటే మా పిల్లాడి భవిష్యత్ బాగుంటుంది, ఈ కోర్స్ లో బాగుంటుంది అనేది. సో మీరు బెటర్ గా ఏది చూస్ చేస్తారు? సాధారణంగా ఏంటంటే ఎవరైనా వచ్చినప్పుడు మేము చెప్తామంటే ప్లేస్మెంట్ దేంట్లో బాగుంటాయి అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లోనూ ఐటీ సెక్టర్ లోనే ఎక్కువ ఉంటాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే వుడ్ లైక్ టు గో ఫర్ సిఎస్సి. ఐటీ రెండు ఒకటైనప్పుడు కూడా దాంట్లో కూడా మన డిస్క్రిమినేషన్ అనేది పేరెంట్స్ సైడ్ నుంచి ఉంది. యాజ్ అ ఫ్యాకల్టీ మాకేంటంటే సిఎస్సికి ఐటీకి పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. స్టిల్ పీపుల్ సే దట్ నో సిఎస్సి ఇస్ బెటర్ దెన్ ఐటీ అంటే నిజమేనా అనేసి. అందులో 3-4 సబ్జెక్ట్స్ డిఫరెన్స్ ఉంటాయి, కానీ దాన్ని కూడా వాళ్ళు డిస్క్రిమినేషన్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. రెండోది వచ్చేసి ఏంటంటే చాలా మంది పేరెంట్స్ కి అవగాహన అనేది తక్కువ ఏ విషయంలో ఉంటుందంటే ఈవెన్ మెకానికల్ స్టూడెంట్స్, కెమికల్ స్టూడెంట్, ఈసీఈ స్టూడెంట్, ఎనీ బ్రాంచ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐటీ జాబ్స్. ఓకే, ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కూడా ఈసీఈ చేసినాడు అనుకోండి, ఈజ్ ఎలిజిబుల్ ఫర్ హిస్ కోర్ ఇంజనీరింగ్ జాబ్ యాజ్ వెల్ as ఐటీ జాబ్. మెకానికల్ ద సేమ్ ప్రాసెస్ విల్ బి దేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది సిఎస్సిలో జాబ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి సిఎస్సిలో జాయిన్ అయినారు అనుకోండి, యూ విల్ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్ టు గో ఫర్ సిఎస్సి, వేర్ అదర్ బ్రాంచ్ పీపుల్ విల్ హ్యావ్ ఆప్షన్ ఫర్ గోయింగ్ ఫర్ హిస్ కోర్ ఇంజనీరింగ్ సైడ్, మేబీ సివిల్ ఆర్ మెకానికల్ ఆర్ కెమికల్ యాజ్ వెల్ యాజ్ ఐటీ సైడ్ అన్నట్టు. అయితే దీనికి మెయిన్ ఏంటంటే దేంట్లో జాబ్ ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీస్ అనే దాంతో మాకు ఎస్పెషల్లీ మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇంటర్మీడియట్ లోనే నెవర్ వెంట్ ఫర్ ద ప్రాక్టికల్స్ అండి. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ కార్పొరేట్ ఎడ్యుకేషన్, దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ పర్సెంటేజ్, దే ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ ర్యాంక్, బట్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది తక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే వాళ్ళు ప్రాక్టికల్స్ జరిగినటువంటి చాలా కార్పొరేట్ కాలేజెస్ ఉన్నాయి. వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళకి ట్రైనింగ్ కోసం ప్లేస్మెంట్స్ కి మళ్ళీ వీ హ్యావ్ టు ట్రైన్ దెమ్ సపరేట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వచ్చినప్పుడు దే విల్ బి కండక్టింగ్ రిటర్న్ టెస్ట్. రిటర్న్ టెస్ట్ విల్ బి బేస్డ్ అపాన్ దేర్ యాప్టిట్యూడ్ అన్నట్టు. రిటర్న్ టెస్ట్ విల్ బి బేస్డ్ అపాన్ దేర్ బేసిక్ ఫౌండేషన్ ఇన్ దట్ పర్టికులర్ కోర్స్ అన్నట్టు. ఈ వీటిపైన మళ్ళా మేము ప్యారలల్ గా అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ we have to train them parallelly to make them more employable అన్నట్టు. It is like 1+1 again. And after training them, then we will be conducting some mock interviews, we will be conducting mock tests,
and it is a regular training program for 4 years, first year, second year, third year, fourth years, so that by the time they finish, 85% of the eligible desirable candidates will be placed in the companies అన్నట్టు. This will be happening in the placements. పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ దేంట్లో ఎక్కువ జాబ్స్ వస్తాయి, అందుకే మేము కూడా చెప్తాం అన్నిట్లోనే జాబ్ ఆపర్చునిటీస్ ఈక్వల్ గానే ఉంటాయి. ఇన్ కేస్ ఐటీలోనే ఎక్కువగా ఉండొచ్చు, కాకపోతే దే హావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ అనేది చెప్తాం అన్నట్టు. రైట్ రైట్ చలం గారు, అడ్మినిస్ట్రేటివ్ సైడ్ మీరు చూస్తున్నారు కాబట్టి ఇంకా అంటే పిల్లలకి సంబంధించి ఎస్పెషల్లీ వాళ్ళ కేర్ కి సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ ల్యాబ్స్ కి సంబంధించి క్లాస్ రూమ్స్ కి సంబంధించి అసలు ఎటువంటి కేర్ తీసుకుంటారు ఓవరాల్ గా? అంటే ఇప్పుడు స్టూడెంట్ వచ్చేటప్పటికి అసలు అడ్మినిస్ట్రేటర్ ఏమనుకుంటామంటే 4 సంవత్సరాలు అయిపోయేటప్పటికి ఫుల్లీ నరిష్డ్. అంటే ఒక స్టూడెంట్ ఒక పేరెంట్ ఒక కాలేజ్ నుంచి ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అంటే మే నాట్ బి ఫుల్లీ కలర్ఫుల్, బట్ వీ సీ దట్ ఆ పర్టికులర్ స్టూడెంట్ 4 years తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత హీ గోస్ అవుట్ సాటిస్ఫైడ్లీ. నేను ఏదైతే అనుకుని వచ్చాను ఈ కాలేజ్ నేను నేర్చుకోలేదు అన్న ఫీలింగ్ తో బయటకు వెళ్ళడండి. ఇప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ వెన్ ఇట్ టాక్స్ అబౌట్ అనురాగ్ గ్రూప్, ఇప్పుడు ఏంటంటే మా దగ్గర అట్మాస్ఫియర్, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంపార్టెంట్ ఏంటంటే అండి, రాదర్ దాన్ యూ టాక్ అబౌట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు క్లాస్ లో మాకు కౌన్సిలింగ్ త్రూ మాక్సిమం వచ్చే వాళ్ళు అబౌవ్ 90% పీపుల్ ఉంటారండి. ఇప్పుడు వాళ్ళు దే కమ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. మనం ఈ దీనికోసం మాట్లాడుకునే ముందు మనతో కాలర్ ఒకరు ఉన్నారు, ఒకరు మాట్లాడడానికి. నిజామాబాద్ నుంచి బాలకిషన్ గారు. బాలకిషన్, హలో బాలకిషన్ సార్. నమస్తే సార్. నమస్తే, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ మా పాప 44,000 ర్యాంక్ వచ్చింది సార్ మా పాపకి ఎంసెట్ లో. బాలకృష్ణ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి పూర్తిగా. ఓకే సార్. 44,000 ర్యాంక్ వచ్చింది సార్ మా పాపకి. ఓకే. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ సివిల్ చేయాలనుకుంటుంది. సివిల్ లో ఏ విధంగా ఛాన్సెస్ ఉంటాయో చెప్తారా సార్? రైట్, శ్రీనివాస్ గారు. ఈ సివిల్ ఇంజనీరింగ్ అనేది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈరోజు ఎక్కువ మంది లేడీస్ ఎస్పెషలీ మనం ఎప్పుడైతే డ్రాయింగ్స్ ఎస్పెషలీ ప్లాన్స్ ఇప్పుడు ఇంటి దగ్గర ఉండేసి ఓన్లీ ప్లాన్స్ చేస్తే దే ఆర్ ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. సో దే ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ కోర్సెస్ అన్నట్టు. అందుకే మీరు చూసినట్లయితే ఈ మధ్య కాలంలో ఆ డిమాండ్ బేస్ చేసుకుని కాలేజ్లో కూడా సివిల్ ఇంజనీరింగ్ అనేది ఎక్కువ కాలేజ్లో రావడం అనేది జరిగింది. రెండోది వచ్చేసి ఏంటంటే ఆ సివిల్ ఇంజనీరింగ్ లో కూడా ఫస్ట్ అమ్మాయి ప్యాషన్ లేదా కనుక్కోవాలండి. ఇప్పుడు ఇదే తను ఉన్నారు కదా, తను చేయాలనుకుంటే ఆ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి 4 years కోర్సులోనే ఏమేమి ఉంటాయి, డిజైన్, స్ట్రక్చరల్, ఇవన్నీ కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దెమ్, ఇఫ్ యూ కెన్ కన్విన్స్ దెమ్, ఇఫ్ దే ఆర్ మోర్ హ్యాపీ దెన్ ఇట్ విల్ బి బెటర్. ఓకే, దట్ కోర్స్ విల్ బి వెరీ బెస్ట్ ఫర్ హర్. రైట్. మరో కాలర్ సత్పల్ నుంచి దుర్గాప్రసాద్ గారు. దుర్గాప్రసాద్ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి క్వశ్చన్ అడగండి. హలో 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 దుర్గాప్రసాద్ మాట్లాడండి, వినిపిస్తుంది. హలో వినిపిస్తుంది, దుర్గాప్రసాద్ మాట్లాడండి. హలో హలో చెప్పండి దుర్గాప్రసాద్ గారు. హలో. రైట్, వాళ్ళకి వినిపించట్లేదు. చలం గారు మీరు చెప్పండి. ఓవరాల్ మనం చూస్తున్నాం, మీరు ఇందాక చెప్తున్నారు అంటే అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి. సో ఓవరాల్ గా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు వరకు మీ దగ్గర చదివిన స్టూడెంట్స్ బయటకు వెళ్ళిన వాళ్ళు కానీ మనం ఓవరాల్ గా రిపోర్ట్ ఎట్లా ఏ విధంగా ఉంటుంది? అంటే ఒకటండి, ముందు చెప్పినట్టు కంపల్సరీలీ ఈ స్టూడెంట్ కి కావాల్సిన ఆల్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ అంటే ఒక విధంగా హైయర్ ఎడ్యుకేషన్ కి ఎట్లా మోటివేట్ కావాలి అంటే రేపు బీటెక్ తర్వాత ముందర ఏమేమి కోర్సెస్ ఉంటాయి, దానికి ఎలా ప్రిపేర్ కావాలి. ఇన్ఫాక్ట్ గెటింగ్ ఏ సీట్ ఇన్ ప్రీమియం ఇన్స్టిట్యూషన్, సపోజ్ ఇప్పుడు మీరు బీటెక్ తర్వాత గేట్ రాస్తారు ఫర్ ఎంటెక్, ఆ గేట్ కి ఎలా ప్రిపేర్ కావాలి. ఇన్ఫాక్ట్ ఫార్చునేట్లీ వీ హ్యాడ్ ఏ హరికృష్ణ అని 2010 CSE టాపర్. ఓకే, గేట్ ఆల్ ఇండియా గేట్ టాపర్ వాజ్ అవర్ ఓన్ స్టూడెంట్. ఓకే, సో ఫైన్. సో అబ్బాయికి ఏంటంటే ద మెయిన్ థింగ్ వాట్ వీ అప్రిషియేట్ త్రూ హిమ్ ఇస్ హీ అప్రిషియేట్ ద అట్మాస్ఫియర్. అంటే ఇప్పుడు చదువుకునే అట్మాస్ఫియర్ కూడా కాలేజ్లో ఉండాలండి. అది క్రియేట్ చేయాలంటే దానికి కావాల్సిన అదే టాక్ అబౌట్ ఫ్యాకల్టీ, ల్యాబ్ విషయంలో వచ్చేటప్పటికి ఇప్పుడు ల్యాబ్ షుడ్ బి ఫుల్లీ ఈక్విప్డ్. మేమేం చేస్తామంటే ఎవ్రీ 3 months 6 months కూడా ల్యాబ్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అంటే ఇన్ఫాక్ట్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ కూడా ఈజ్ మెయిన్ క్రైటీరియా. అంటే మీకు ఏం కావాలి, ఓకే ఇప్పుడు మన దగ్గర ఇది ఉంది, సో అది ల్యాబ్ పరంగా. వెన్ ఇట్ కమ్స్ టు లైబ్రరీ కూడా ఇప్పుడు మా దగ్గర NPTEL లెక్చర్స్ అని ఉంటాయండి. అది తర్వాత జర్నల్స్ అని చాలా వరకు కూడా మేము వి గో ఫర్ దమ్. ఇప్పుడు పిల్లల మీద రాయదాన్ అంటే ఇవాళ రేపు బుక్ రీడింగ్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు బుక్ కొనుక్కొని చదువుకునే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. ఇప్పుడు అంతా ఏంటంటే దే ఆర్ మోర్ ఫ్యాసినేటెడ్ అబౌట్ కంప్యూటర్ ఆన్ చేయాలి, ఇంటర్నెట్ చూడాలి అని. సో ఈ ఫేస్బుక్, ట్విట్టర్ వచ్చిన దగ్గర నుంచి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అయ్యాం కాబట్టి ఇంకా ఈ జర్నల్స్ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా వాటికి విజువల్ మీడియాలో ఉంటాయండి.
ఇట్ ఇండికేట్స్ యాజ్ ఇఫ్ సంబడి ఈస్ టీచింగ్ యూ ఇన్ ద క్లాస్. సో ఒకటి మీరు చూస్తున్నారు, మనం ఏమనుకున్నామంటే చదువు నేర్చుకునే కన్నా చూసి నేర్చుకోవటం స్టూడెంట్స్ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు వాస్తవంగా 3 గంటల సినిమా చూడమంటే తృప్తి చూస్తారు కానీ 10 నిమిషాలు బుక్ మీద కూర్చోమంటే కూర్చోరు. సో అలా చూపిస్తూ ఎలా నేర్పాలి అనే దాని మీద ఈ జర్నల్స్ లేదా విజువల్ మీడియాని మోర్ యూజ్ చేస్తూ మా క్లాసెస్ అన్ని కూడా అలా ఉంటాయండి. చలం గారు మరో కాలేజ్ మహబూబ్ నగర్ నుంచి వెంకటరామ గారు రైట్, కాల్ కట్ అయినట్టుంది. రైట్, నేను మనం అనుకుంటున్నాను అంటే ఓవరాల్ గా పేరెంట్స్ కి వాళ్ళకి సంబంధించి కమ్యూనికేషన్ ఉంటుంది, ల్యాబ్ ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి ఓవరాల్ గా అంటున్నారు. అంటే అప్పటికప్పుడే వచ్చిన వాళ్ళు చాలా మంది స్టూడెంట్స్ అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఎంసెట్ లో ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నప్పుడు ఒక ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యే స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. ఎట్లా చేయాలి, ఎలా చేయాలి, ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ మీరు ఇస్తారు? అంటే ద ఫస్ట్ థింగ్ వాట్ వి టెల్ దెమ్, ఆ వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, ఒక చిన్న